చూస్తే ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ అనిపిస్తుంది. ఎందుకంటే తను అయోధ్య కోసం కానీ అలాని ధర్మం కోసం కూడా కాదు. తను కేవలం తన వాళ్ళ ప్రతీకారం తీర్చుకుంటున్నాడు. నేను కూడా అదే చేస్తున్నాను. ఎవరికి తెలుసు అది కథో లేక వాస్తవమో? ఎక్కడో చదివినట్టు గుర్తు. కలియుగంలో రావణుడు తిరిగొస్తాడని. రావణుడు వచ్చేశాడు. రావణుడుంటే రాముడు కూడా వస్తాడు కదా, తన సీతను కాపాడటానికి. ఇక్కడ తేడా ఏంటంటే ఈసారి రావణుడే గెలుస్తాడు. రామాయణం ఎన్నిసార్లు రాసినా సరే ప్రతిసారి రాముడే గెలుస్తాడు. ఇది త్రేతాయుగం కాదు, కలియుగం. ఈసారి రావణుడే గెలుస్తాడు. మంచి యొక్క గెలుపు యుగాన్ని బట్టి మారుతూ ఉండదు. అది చూద్దాం.